కృష్ణా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మీ సూచించారు. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కు ఇవాల్టి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ర్యాలీలు, బాణసంచా కాల్చరాదని సూచించారు. ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదని, గెలుపొందిన అభ్యర్థులు వెంట ర్యాలీగా వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లాలో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అవనిగడ పోలీస్ కృష్ణా జిల్లా తరఫున మీరు హృదయపూర్వక ధన్యవాదం చేస్తున్నారు. అందరికీ మీరు ఇంకా కోఆపరేట్ చేసి మనకి ప్రీ పోల్, పోల్ డే, పోస్ట్ పోల్ అందరూ ప్రశాంతంగా జరిగినాయి. మన లాస్ట్ రోజు మనం 2 రోజుల తర్వాత మనకి కౌంటింగ్ ఉంది. ఇది లాస్ట్ ఇది నెక్స్ట్ ఎలక్షన్ అప్పుడు 5 సంవత్సరం తర్వాత వస్తున్నాం. సో డెఫినెట్గా మీ తరఫున అందరూ కోఆపరేషన్ వచ్చింది. మీకు మనకి 2 లాస్ట్ 2 days ఆల్సో వీఆర్ రిస్ట్రిక్షన్ ద సేమ్ కోఆపరేషన్. ప్రశాంతంగా చేయాలి. ఆ రోజు విక్టరీ ప్రొసెషన్ ఏం ఉండదు, క్రాకర్స్ పట్టుకోలేదు, మందు తాగలేదు ఆ రోజు, బికాస్ డ్రై డే ఉంది. సో దీస్ ఆర్ స్మాల్ రిక్వెస్ట్. ఆ రోజు విన్నర్స్ షుడ్ సెలబ్రేటెడ్ పీస్ఫుల్, లూజర్స్ షుడ్ నాట్ బి అన్నెసెసరీ హెరాస్డ్ ఆర్ టార్చర్డ్. మీరు అందరూ విటెవర్ యూఆర్ వాంటెడ్ ఫర్ ఆల్రెడీ అది జరిగినాయి. మీరు అందరూ ప్రజలకు డిసైడ్ చేస్తున్నారు మీకు గవర్నమెంట్ ఏం కావాలి, ఎవరు క్యాండిడేట్ ఏం కావాలి, ఆల్రెడీ అది జరిగినాయి. ఈరోజు ఓన్లీ రిజల్ట్ వస్తున్నాయి. సో ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్ లేఫుల్లీ లైక్ క్రికెట్ మ్యాచ్ రిజల్ట్. సిమిలర్లీ ఎక్కడ కూడా అది. సో హూస్ ఎవర్ ఫేవరెట్ కంటెస్టెంట్ యూ హ్యావ్ చూజన్ హీ విల్ కమ్ ఎలెక్టెడ్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఆ రోజు బికాస్ ఇమోషన్ విల్ బి స్లైట్లీ హై. మన తరఫున చాలా నిఘా పట్టడం జరిగింది. ఇక్కడ కృష్ణా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మీ సూచించారు. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్ కు ఇవాల్టి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ర్యాలీలు, బాణసంచా కాల్చరాదని సూచించారు. ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఒకే చోట ఉండకూడదని, గెలుపొందిన అభ్యర్థుల వెంట ర్యాలీగా వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లాలో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.